ఓకే, సో వెల్కమ్ గైస్. ఈరోజు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనీ మార్కెట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను, బట్ టేక్ ఇట్ యాజ్ అ ఫ్రెష్ క్లాస్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా? సి, మనీ మార్కెట్ ఎప్పుడైతే జనాలకు మనీ కావాలో, ఓకే, వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి అని అంటే ఫినాన్షియల్ మార్కెట్. ఎక్కడికి వెళ్తారు? ఫినాన్షియల్ మార్కెట్. ఓకే, సో ఫినాన్షియల్ మార్కెట్ అనేది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాపిటల్ మార్కెట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనీ మార్కెట్. మనీ మార్కెట్, ఓకే. డిఫరెన్స్ ఏంటి? సింపుల్. ఒకవేళ నాకు 10,000 అప్పు కావాలి. ఆ 10,000 అప్పు నేను రిటర్న్ ఎప్పుడు పే చేస్తా? సంవత్సరం తర్వాత పే చేస్తా. అప్పుడు క్యాపిటల్ మార్కెట్లో వస్తా, విచ్ మీన్స్ లాంగ్ టర్మ్ ఫండ్స్. లాంగ్ టర్మ్ ఫండ్స్. సో లాంగ్ టర్మ్ ఫండ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, అలానే నాకు ఇప్పుడు కొంత డబ్బులు కావాలి. ఓకే, ఒకవేళ నేను ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ పే చేసేస్తా ఒక 3 monthsలో. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ దాట్ విల్ బి అవైలబుల్ ఇన్ మనీ మార్కెట్. ఓకే, సో ఇది షార్ట్ టర్మ్ ఫండ్స్. సో ఎకానమీలో సింపుల్, ఈ డెఫినేషన్ ఎక్కడైనా కూడా సేమ్ ఉంటుంది. లాంగ్ టర్మ్ అనగానే 365 days ఆర్ అబవ్, ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ. ఓకే, షార్ట్ టర్మ్ ఫండ్స్ అనగానే లెస్ దెన్ 365 days. సో మ్యాక్సిమం ఇక్కడ ఎంతవరకు తీసుకోవచ్చు అంటే 364 రోజుల వరకు. ఓకే, 365 రోజులు తీసుకున్న వెంటనే అదేమవుతుంది? ఏమవుతుంది? క్యాపిటల్ మార్కెట్. ఓకే, ఓకే, ఒకసారి రాసుకోండి, పర్వాలేదు, మళ్ళీ ఒకసారి రాసుకోండి. ఓకే, అయితే ఈ మనీ మార్కెట్ అంటే మాక్సిమం ఎంతవరకు తీసుకోవచ్చు? 364 days. మనం ఎన్ని రోజులకి లోన్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మళ్ళీ దీన్ని డివైడ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే 1 డేకి. ఒకవేళ నేను 1 డేకి తీసుకున్నాను అనుకోండి, 1 డేకి తీసుకుంటే దాన్ని ఏమంటాం? ఓవర్ నైట్ మార్కెట్. ఏమంటాం? ఓవర్ నైట్. సో అంటే మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, ఇఫ్ యూ హ్యావ్ 10,000 ప్లీజ్ అరేంజ్ మీ, ఐల్ పే యూ ఇన్ ఓవర్ నైట్, ఐల్ పే యూ విత్ ఇన్ అ డే. ఎప్పుడైతే అలా చెప్తామో దాన్ని ఏమంటాం అని అంటే ఓవర్ నైట్ మార్కెట్. ఒకవేళ నువ్వు తీసుకునే లోన్ అనేది 2 రోజులు నుంచి ఫోర్త్ నైట్ అంటే 14 రోజులు. ఓకే, అలాంటప్పుడు దాన్ని ఏమంటాం అని అంటే నోటీస్ మనీ మార్కెట్. ఏమంటాం? నోటీస్ మనీ మార్కెట్. నోటీస్ మనీ మార్కెట్. నోటీస్ మనీ మార్కెట్. ఓకే, ఒకవేళ నేను మనీ 15 days నుంచి 364 days వరకు తీసుకుంటున్నా అనుకోండి, దీన్ని ఏమంటాం? టర్మ్ మనీ మార్కెట్ అంటాం. ఏమంటాం? టర్మ్ మనీ మార్కెట్ అంటాం. టర్మ్ మనీ మార్కెట్. టర్మ్ మనీ
మార్కెట్, టర్మ్ మనీ మార్కెట్. డన్, క్లియర్? ఓకే, సో ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినవే, మళ్ళీ ఇంకోసారి. ఓకే, సో నెక్స్ట్ అది ఇక్కడ నుంచి కొత్త టాపిక్ అండి. ఓకే, బేసిక్గా మనకి మనీ మార్కెట్లో అందరికన్నా ఎక్కువ లోన్స్ తీసుకునేది ఎవరు అని అంటే బ్యాంక్స్. ఓకే, సో బ్యాంక్స్ అనేవి లోన్స్ తీసుకుంటూ ఉంటాయి. ఆ లోన్స్ అనేవి మనీ మార్కెట్లో ఎలా తీసుకుంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో బ్యాంక్స్ అనేవి ఒకవేళ 1 డేకి తీసుకున్నాం అనుకోండి, బ్యాంక్స్ అనేవి 1 డేకి లోన్ తీసుకున్నాయి అనుకోండి ఆర్బీఐ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? ఆర్బీఐ దగ్గర నుంచి. దాన్ని ఏమంటాం? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. కానీ ఇది నేను ఈ చాప్టర్లో చెప్పను, ఇది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ బ్యాంకింగ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర తీసుకున్నాయి, బట్ ఈసారి 2 to 364 days. ఓకే, ఆ టైంలో దీన్ని ఏమంటాము అని అంటే రెపో మార్కెట్ అంటాం, ఆర్ రెపో రేట్ అని కూడా అంటాం. ఓకే, సో ఇది ఈరోజు మనం చదువుతాం. ఓకే, ఒకవేళ ఈ రెండు ఏంటి? బ్యాంక్. నెక్స్ట్ గవర్నమెంట్, వెన్ ఐ సే ఆర్బీఐ. ఓకే, ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ ఏం చేసినాయి అని అంటే డిపాజిట్ చేసినాయి. ఏం చేసినాయి? బ్యాంక్స్ డిపాజిట్ చేసినాయి. డిపాజిట్ చేసేటప్పుడు విత్ సెక్యూరిటీస్ డిపాజిట్ చేసినాయి. విత్ సెక్యూరిటీస్ డిపాజిట్ చేసాయి. ఒకవేళ అలా అయితే ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ అంటాం. ఏమంటాం? ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఓకే, సో టర్మ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది. ఫైన్. ఒకవేళ వితౌట్ సెక్యూరిటీస్ డిపాజిట్ చేసినాయి అనుకోండి, ఆ టైంలో ఏమంటాం? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటాం. ఓకే, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దీస్ థింగ్స్. అసలు రెపో రేట్ అంటే ఏంటో ఒకసారి చూస్తాం. ఓకే, దాని తర్వాత ఇది మనం బ్యాంకింగ్లో చూస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఒకటే, బ్యాంక్స్ ఎప్పుడైతే లోన్ కావాలని ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయో ఒక రోజుకే తీసుకుంటే దాన్ని ఏమంటాం? ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం. ఓకే, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, ఇది మనం బ్యాంకింగ్లో చదువుతాం. దాని తర్వాత రెపో రేట్. ఒకవేళ రెపో రేట్ బ్యాంక్స్ అనేవి ఆర్బీఐతో డిపాజిట్ చేయాలి అనుకుంటే దాన్ని ఏమంటాము అని అంటే ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. మధ్యలో ఇంకొక టర్మ్ ఒకటి వస్తుంది, వేరియబుల్ రివర్స్ రెపో రేట్, అది కూడా చదువుతాం. దాని తర్వాత వీళ్ళు ఎంటర్ ఇంటూ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఈ టర్మ్స్ చూసిన తర్వాత నేను గవర్నమెంట్ బాండ్స్ అని ఉంటాయి, గవర్నమెంట్ ఎలా లోన్స్ తీసుకుంటుంది అనేది చెప్తా. ఓకే, ఓకే ఫైన్. హెడ్డింగ్ పెట్టుకోండి, రెపో మార్కెట్ అని. రెపో మార్కెట్, రెపో మార్కెట్, రెపో మార్కెట్, రెపో మార్కెట్. ఓకే, రెపో అంటే ఏంటి అని అంటే రీపర్చేస్ ఆబ్లిగేషన్ మార్కెట్. రీపర్చేస్ ఆబ్లిగేషన్ మార్కెట్.
రీపర్చేస్ ఆబ్లిగేషన్ మార్కెట్. ఓకే, సో దీని పరంగా మనం ఫస్ట్ చూడబోయేది ఏంటి అని అంటే రెపో రేట్. ఏం చూస్తామండి? రెపో రేట్. రెపో రేట్ ఫైన్. సి రెపో రేట్లో ఏమవుతుంది అని అంటే బ్యాంక్కి మనీ కావాలండి. ఎవరికి కావాలి? బ్యాంక్కి. కాకపోతే షార్ట్ టర్మ్లో కావాలి. 1 డే అయితే ఎంఎస్ఎఫ్ యూజ్ చేసుకుంటుంది, అది మనం తర్వాత చదువుతాం. ఇక్కడ ఏంటి అని అంటే 1 డే కాదు, ఒక 14 డేస్కో 15 డేస్కో లేదా ఒక 1 మంత్కి కావాలి. ఓకే, 1 మంత్కి కావాలన్నప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. సో ఇప్పుడు మనం లోన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు కొత్త చేతులు తెలితే డీబాయ్ అంటారు. సో మనం ఏం చేయాలి? ఏదైనా కొలాటరల్ సెక్యూరిటీస్ పట్టుకొని వెళ్ళాలి. ఓకే, సో వీళ్ళు కూడా అంతే, వెళ్ళేటప్పుడు కొత్త చేతులతో వెళ్ళరు. కొత్త చేతులతో వెళ్తే ఖచ్చితంగా లోన్ అయితే దొరకదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారని అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని కొన్ని ఉంటాయి. ఓకే, సో ఇవి ప్రతి బ్యాంకు కొనుక్కుంటే ఎక్కడి నుంచి అని అంటే ఒక మార్కెట్ ఉంటుంది, ఈ కుబేర్ మార్కెట్ అని. ఓకే, అది నెక్స్ట్ టాపిక్ మనం చదువుతాం. ఓకే, సో వీళ్ళు కొనుక్కొని ఉంచుకుంటారు అనమాట. కొనుక్కొని ఉంచుకున్న తర్వాత ఎప్పుడైతే వీళ్ళకి మనీ కావాలో ఈ డాక్యుమెంట్స్ అనేవి ఆర్బీఐకి ఇచ్చేస్తారు. ఆర్బీఐ ఆ డాక్యుమెంట్స్ ఎంత వాల్యూ ఉన్నదో అంత వాల్యూ మనీ ఆర్బీఐ వీళ్ళకి ఇస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఒక ₹1,00,00,000 కావాలన్నా, నేను ఎస్బీఐ, నేను ఆర్బీఐ దగ్గరికి వెళ్ళా, నాకు ఒక ₹1,00,00,000 కావాలన్నా, వెంటనే ఆర్బీఐ ఏం అడిగిద్ది అని అంటే ₹1,00,00,000 విలువ చేసి జీ సెక్యూరిటీస్ నాకు ఇవ్వు అంటది, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎప్పుడైతే నేను ₹1,00,00,000 విలువ చేసేవి ఆర్బీఐకి ఇస్తానో వెంటనే నాకు ఆర్బీఐ ఏం చేస్తుంది? 1 crore లోన్ ఇస్తుంది. లోన్ ఇచ్చేటప్పుడు మేము ఇద్దరం కలిపి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం అనమాట. ఎస్బీఐ, నువ్వు నా దగ్గర 1 crore రూపీస్ తీసుకున్నావు. ఓకే, సో నువ్వు నాకేం చెప్పావు అంటే 28 డేస్ తర్వాత రిటర్న్ చేస్తా అన్నావు. ఓకే, రిటర్న్ చేసేటప్పుడు నీ సెక్యూరిటీస్ నువ్వు తీసుకెళ్తా అన్నావు. సో ఇది కాంట్రాక్ట్. ఓకే, సో బ్యాంక్కి డబ్బులు కావాలి. సో బ్యాంక్ ఏం చేసింది అని అంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది విత్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, అయితే ఆర్బీఐ ఏం చేసింది? బ్యాంక్కి లోన్ ఇచ్చింది. లోన్ ఇచ్చింది. ఈ లోన్తో పాటు ఆబ్వియస్గా లోన్తో పాటు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, అంతే కదా? ఇప్పుడు మన ఊర్లో మనం లోన్ తీసుకుంటే ₹2 వడ్డీ అంటారు. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రెపో రేట్. రెపో రేట్. ఓకే, దీని రెపో రేట్ అని ఎందుకు అంటాము అని అంటే సి, ఇప్పుడు బ్యాంక్ దగ్గర డబ్బులు వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఆఫ్టర్ 28 డేస్ అనుకోండి, కాంట్రాక్ట్లో మనం 28 డేస్ అనుకున్నాం కదా. సో ఆఫ్టర్ 28 డేస్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకెళ్తుంది అనమాట. లోన్ ప్లస్ ఇంట్రెస్ట్, లోన్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇది ఇచ్చి ఏం చేస్తుంది అని అంటే సెక్యూరిటీస్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? సెక్యూరిటీస్ తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో బ్యాంక్ ఏం చేస్తుందండి? ఫస్ట్ తన సెక్యూరిటీస్ అమ్మేస్తుంది, అమ్మేసి డబ్బులు తీసుకుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తుంది అంటే డబ్బులు ఇచ్చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ రీపర్చేసింగ్ ఇట్స్ సెక్యూరిటీస్. ఇట్ ఈస్ రీపర్చేసింగ్ ఇట్స్ సెక్యూరిటీస్. అందుకనే దీన్ని ఏమంటాం అని అంటే రెపో మార్కెట్. రెపో యొక్క ఫుల్ నేమ్ ఏంటి అని అంటే రీపర్చేస్ ఆబ్లిగేషన్స్ మార్కెట్. అండర్స్టాండ్? ఎస్, ఫైన్. సో ఫస్ట్ ఈ ఫిగర్ వేసుకోండి.
Done? All right, done. Under repo operations, when a bank requires funds from the RBI, under repo operations, when a bank requires funds from the RBI, they pledge, they deposit, okay, they pledge government securities with RBI, government securities, PLEDGE, pledge అంటే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం. They pledge their government securities with RBI. This is done with a promise. This is done with a promise that the borrower, would repurchase or takes back its government securities from RBI at future rate from RBI at future date. Okay, future date. Okay, now keep a note point. Write down. In the repo market, banks get short-term loans using government securities. Banks get short-term loans using government securities. Banks get short-term loans using government securities. Next point, write down. Based on the economic conditions, the central bank in bracket RBI, based on the economic conditions, the central bank in bracket RBI changes the repo rate. Based on the economic conditions in bracket RBI changes the repo rate. Okay, see, ఆ పాయింట్కి అర్థం ఏంటి అని అంటే ఎకనామిక్ కండిషన్స్ని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ రెపో రేట్ని పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఎందుకనేది చూడండి. సి, దిస్ ఈజ్ ఆర్బీఐ అండ్ దిస్ ఈజ్ బ్యాంక్. This is general public. ఓకే, సో బేసిక్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాం. ఓకే, మనకు ప్రోడక్ట్ ఓ 10 రూపాయలకి రెడీ అయింది. మనం 10 రూపాయలకి అమ్ముతామా? లేదుగా. మనం మన లాభం వేసుకుంటాం ఒక 5 రూపాయలు. మనం ఏం చేస్తాం, ఒక హోల్సేలర్కి అమ్ముతాం 15 రూపీస్కి. హోల్సేలర్ ఏం చేస్తాడు, వాడు ప్రాఫిట్ వాడు వేసుకుంటాడు. రీటైలర్కి అమ్ముతాడు 20 రూపీస్కి. ఎస్, రీటైలర్ ఏమైనా సేమ్ ప్రైస్కి అమ్ముతాడా? వాడు ప్రాఫిట్ వేసుకుంటాడు. కస్టమర్కి ఆర్ కన్జ్యూమర్కి అమ్మేటప్పటికి 25 రూపీస్ అవుతుంది. ఎస్, సిమిలర్గా ఇక్కడ బ్యాంక్ ఎవరి దగ్గర లోన్ తీసుకుంటుందండి? ఆర్బీఐ. లెట్స్ సే ఆర్బీఐ ఒక 6% ఇస్తుంది అనుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ దగ్గర 6% తీసుకున్న బ్యాంక్ జనాలకి ఎంతకి ఇస్తుంది? 8%, 10%, 20%, 30% బేస్డ్ ఆన్ ద రిస్క్. ఎస్, సో ఆబ్వియస్గా ఈ 6% plus some X%. Yes, 6% plus some X%. ఈ X% is profit margin of the bank. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ 6%కి ఇచ్చింది, దీని ప్రాఫిట్ లెట్స్ సే 2% వేసుకుంది. ఇది ఎంత అవుతుంది? 8%. ఒకవేళ ఇది పెంచింది అనుకోండి, 8% చేసి ఇది 10%, ఇది 10% చేస్తే 12%, ఇది ఒకటి 18% చేస్తే 20%.
సో ఇది పెరిగితే ఇది కూడా పెరుగుతుంది, ఇది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మార్కెట్లో ఎప్పుడు కూడా మనకి రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? రెండే ఉంటాయి. ఎకానమీలో వీళ్ళిద్దరూ విలన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి డిమాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సప్లై. డిమాండ్ ఈజ్ గ్రేటర్ దెన్ సప్లై. ఓకే, అలానే కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే డిమాండ్ ఈజ్ లెస్ దెన్ సప్లై. ఓకే, ఇప్పుడు డిమాండ్ అనేది సప్లై కన్నా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అని అంటే మార్కెట్లో 10 ఫోన్లే ఉన్నాయి, బట్ కొనేవాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. ఇప్పుడు దీని జనరల్ ప్రైస్ వచ్చేసి 10,000. ఓకే, ఇప్పుడు 20 మంది ఉన్నారు కదా, సో 20 మంది ఒకసారి షాప్కి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రతి వాళ్ళు 10,000 తీసిస్తారు. ఇంతలోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాడేం చేస్తాడు, నేను ఎక్స్ట్రా 2,000 ఇస్తాను భయ్య నాకు ఇచ్చేసి అంటాడు. ఇంకోటి ఏమంటాడు, నేను ఎక్స్ట్రా 5,000 ఇస్తాను భయ్య నాకు ఇచ్చేసి అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఇవన్నీ కాదా నేను 20,000 ఇస్తాను నాకు ఇయ్య అంటాడు. ఓకే, సో ఎప్పుడైతే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఈ టైంలో మనకి ఏమవుతుంది అని అంటే ప్రైస్ పెరుగుతుంది. ఆ ప్రైస్ పెరగడాన్నే మనం ఏమంటాం అని అంటే ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, ఇంకోవైపు డిమాండ్ తక్కువ ఉండవు అనమాట. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మన సాయంత్రం మార్కెట్ వైపు వెళ్తే ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ అనేవి రాత్రి వచ్చేసేటప్పటికి ఇన్ని మిగిలిపోయినాయి అనుకోండి, విచ్ మీన్స్ డిమాండ్ లేదని. వాడి దగ్గరికి వెళ్ళి బాబాయ్ అరటిపళ్ళు పెడంతా అని అంటే బాబాయ్ ఏం చెప్పాలి, 50 రూపాయలు మార్నింగ్ సేల్ అవ్వట్లా, ఓ పని చేయి 50 రూపాయలు ఇచ్చి బుట్ట తీసుకెళ్ళిపోంటాడు. ఎప్పుడైనా జరిగిందా? దిస్ హ్యాపెండ్ విత్ మీ. జరుగుతాయి ఇలాంటివి. ఎందుకు అని అంటే దోస్ ఆర్ పెరిషబుల్ గూడ్స్. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో ఆబ్వియస్గా రాత్రికి వచ్చేటప్పటికి ప్రైస్ తగ్గిపోతుంది. ఓకే, అండ్ మేము ఈ ఢిల్లీలో ఉండేటప్పుడు పీజీలో ఉండేటప్పుడు ఏంటి అని అంటే రిలయన్స్ మార్ట్స్కి వెళ్ళేవాళ్ళం అప్పట్లో. రిలయన్స్. ఓకే, సో ఇందులో ఏంటి అని అంటే అప్పుడప్పుడే రిలయన్స్ మార్ట్లో కర్డ్స్ ఇవి అవి రిలీజ్ చేశారు. కర్డ్ డబ్బా 50 రూపాయలు అనమాట. ఓకే, సో ఈ 50 రూపాయల డబ్బా ఎప్పుడైతే రిలీజ్ చేశారో జనరల్గా ఎవడు తీసుకునేవాడు కాదు, బయట అందరూ పర్చేస్ చేయడం అలవాటు. సో ఇక్కడ డిమాండ్ అనేది తక్కువ. కర్డ్కి డేట్ ఎంత ఉంటుంది? 5 days. సో ఎప్పుడైతే 4th డే వస్తుందో 5th డే ఏం చేస్తారని అంటే 50% ఆఫ్ స్టిక్కర్ అందించేస్తారు. ఎందుకు? బికాస్ డిమాండ్ లేదు. సో మేమేంటి అని అంటే 4 days వెయిట్, అంటే ఎవ్రీ డే ఆ స్టాక్ ఉంటుంది, ఆ స్టాక్ సెపరేట్గా ఉంటుంది, దాని మీద స్టిక్కర్ ఉంటుంది. రిమైనింగ్ స్టాక్ వచ్చి 50 రూపీస్కి అమ్ముతూ ఉంటారు అనమాట. ఆ 50 రూపీస్ తీసుకుంటే 5% డిస్కౌంట్, ఇది తీసుకుంటే 50% డిస్కౌంట్. ఓకే, సో ఆబ్వియస్గా బీయింగ్ స్టూడెంట్ వేరే ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి వాట్ వీ యూస్ టు డూ ఈస్ కరెక్ట్గా 4th డే ఏదైతే 1 day డేట్ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. సో సప్లై అక్కడ ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది తక్కువ ఉందన్నమాట. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రైస్ పడిపోతుంది. దాన్నే మనం ఏమంటాం అని అంటే డీఫ్లేషన్, ఆర్ ఇదే బాగా కంటిన్యూ అయితే దాన్నే ఏమంటాం రిసెషన్ అంటాం. ఓకే, సో సింపుల్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చింది అనుకోండి, జనాల దగ్గర డబ్బులు లాక్కు. ఒకడు ఎగురుతా ఉన్నాడు, నేను కారు కొంటా అని. వాడు 18 లక్షలు పట్టుకొని ఉన్నాడు. మార్కెట్లో కారు ప్రైస్ ఎంత ఉందంటే 16 లక్షలు ఉంది. సో నేను కొంటా, 2 లక్షలతో నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తా, ఇది అది బోల్డ్ అని మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను ఆయన చూసా, వీడు చాలా పొగరగా బిహేవ్ చేస్తున్నాడు అని ఏం చేశాను, 16 లక్షలు కారు కాస్త 20 లక్షలు చేసేసాను. ఇప్పుడు కొంటాడు, కొన్నాడు. ఎందుకు అని అంటే ఆడి దగ్గర డబ్బులు లేవు. ఓకే, లేదా ఆడి దగ్గర ఇప్పుడు 18 lakhs ఉన్నాయి కదా, సడన్గా నేను ఏ ఐటీ రైట్స్ చేసి ఆడి దగ్గర ఒక 8 లక్షలు కొట్టేశా. కొంటాడా? కొనడు. సో ఆబ్వియస్గా ఇన్ఫ్లేషన్ వచ్చింది అని అంటే జనాల దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, డీఫ్లేషన్ జనరల్గా స్టూడెంట్ లైఫ్లో ప్రతి ఒక్కటి వస్తుంది. 1st తారీఖున పాకెట్ మనీ వస్తుంది. ఆ టైంలో బయటకు వెళ్ళేటప్పుడు అరే మా ఆయన నేను కడతా అంటాం. 15వ తేదీ వచ్చేటప్పటికి ఉన్నాయా, 20వ తేదీ వచ్చేటప్పటికి మళ్ళీ అప్పు తీసుకుంటాం. సో 30th ఆల్మోస్ట్ బికారీ స్టేజ్. ఆ టైంలో మళ్ళీ పేరెంట్స్ పాకెట్ మనీ వేస్తారు, సేవ్ చేస్తారు. సో లాస్ట్కి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, మనం డిమాండ్ చేయం. అప్పటి వరకు ఫుల్ టీ చెప్పుకున్న 2 హాఫ్లు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే బేసిక్గా అలాంటి వాడికి ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనే ఉన్నాను, లాస్ట్లో నా దగ్గర మనీ లేవు. మా నాన్న ఏంటి అని అంటే ఫస్ట్ వేయాల్సిన పాకెట్ మనీ ఈసారి మా నాన్నకి ఏదో బోనస్ వచ్చిన 25th వేస్తారు. ఆటోమేటిక్గా డిమాండ్ అనేది
పెరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మనీ ఇచ్చేవాడికి. ఓకే, మార్కెట్లో ఉండే మనీని టెక్నికల్ టర్మ్లో ఏమంటాం అని అంటే లిక్విడిటీ అంటాం. ఏమంటాం? లిక్విడిటీ అంటాం. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వస్తుందో లిక్విడిటీని ఏం చేయాలండి? తగ్గించాలా పెంచాలా? తగ్గించాలి. ఓకే, అదే డీఫ్లేషన్ వచ్చింది అనుకోండి, లిక్విడిటీ అనేది పెంచాలి, ఆటోమేటిక్గా డిమాండ్ చేస్తారు. సో దీనికి సొల్యూషన్ లిక్విడిటీ అనేది తగ్గించాలి, దీనికి సొల్యూషన్ లిక్విడిటీ అనేది పెంచాలి. సో ఇక్కడ కూడా ఆర్బీఐ బేస్డ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ ఇట్ విల్ చేంజ్ ద రెపో రేట్. ఎప్పుడైతే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే మార్కెట్లో మనీ ఎక్కువ ఉంది, ఈసారి మార్కెట్లోకి వెళ్ళే మనీ తక్కువ వెళ్ళాలి అని అంటే ఎగ్జాంపుల్గా నేను ఇద్దరు ఉన్నారండి మన ఊర్లోనే మనీ లెండర్స్, షావుకారులు అంటూ ఉంటాం. ఒకడేమో మీకు 2 రూపాయలు వడ్డీకి ఇస్తా అన్నాడు, ఒకడేమో 10 రూపాయలు వడ్డీకి ఇస్తా అన్నాడు. ఎవరి దగ్గర తీసుకుంటారు? 2 రూపాయలే. సో ఈ 2 రూపాయలు ఏం చేశాడనంటే మెల్లిగా వడ్డీ పెంచుకుంటూ వీడు కూడా 10 రూపాయలకి చేసేసాడు. సో ఆబ్వియస్గా మార్కెట్లో లోన్లు తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఎప్పుడైతే ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్ వచ్చింది అని అనిపిస్తుందో ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే దీన్ని పెంచేస్తుంది. లెట్స్ సే 10% చేసేస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? 12%. సో ఆబ్వియస్గా ఒక యాపిల్ 5 రూపాయలకు కొనేవాడు మళ్ళీ సేమ్ అదే యాపిల్ 10 రూపాయలకు కొండు. హ్యూమన్ టెండెన్సీ అంతే కదా. ఈవెన్ నేను కూడా ఫోన్ కొన్న తర్వాత 100 సార్లు చెక్ చేస్తా మళ్ళీ యాప్లో, ఫోన్ ప్రైస్ ఏమైనా పెరిగిందా అని. సో దిస్ ఇస్ హ్యూమన్ టెండెన్సీ. ఇండియన్స్లో అయితే ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఎప్పుడైతే రేట్ పెరుగుతుందో ఆబ్వియస్గా మనం ఏం చేస్తాం? డిమాండ్ అనేది తగ్గించేస్తాం. ఎస్, సో based on market conditions, if there is inflation, what we'll do? Immediately will increase the repo rate. When I say we, central bank. ఒకవేళ డిఫ్లేషన్ వచ్చింది అనుకోండి, దీన్ని తగ్గిస్తాం. 2 రూపాయలు వడ్డీ అన్నాం, వీళ్ళు ఎంతకి ఇస్తారు? 4 రూపాయలు వడ్డీకి ఇస్తారు. జనాలు ఎగబడి తీసుకుంటారు, జనాల చేతిలో డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చిన తర్వాత ఖర్చు పెడతారు, ఎగరేస్తారు ఇలా. సో డిమాండ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అక్కడ స్టేట్మెంట్ రాసుకున్నారు కదా, దాని దగ్గర ఇది మళ్ళీ మనం బ్యాంకింగ్లో చూస్తాంలేండి, బట్ ఫర్ నౌ రాసుకోండి. ఇఫ్ ఇన్ఫ్లేషన్ సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? రెపో రేట్ని పెంచుతుంది. ఇఫ్ డీఫ్లేషన్ ఇన్ బ్రాకెట్ రిసెషన్, రెపో రేట్ ఏం చేస్తారండి? తగ్గిస్తుంది. దెన్ నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ అని పెట్టుకోండి, ఆర్ ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఓకే ఓకే, సో సి ఇందులో ఏమవుతుంది అని అంటే సింపుల్, ఈసారి బ్యాంక్ దగ్గర మనీ ఎక్కువైపోయినాయి, ఇందాకలా తక్కువ అయిపోయింది, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎవరెవరికైతే లోన్స్ ఇవ్వాలో అందరికి ఇచ్చేసింది, ఇచ్చాక కూడా 100 కోట్లు మిగిలి ఉన్నాయి. మన దగ్గర అయినా ఒక 100 రూపాయలు మిగిలి ఉన్నాయి అనుకోండి, బయట బీరువాలో పెడితే 10 సంవత్సరాల తర్వాత తీసినా కూడా 100. అదే బ్యాంకులో పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం అయితే ఏం చేస్తాం? బ్యాంకులో పెడతాం, బికాస్ అట్లీస్ట్ ఇన్ఫ్లేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎస్, అదే బ్యాంక్స్ అయితే ఏం చేస్తాయని అంటే బ్యాంక్ ఏంటంటే ఆర్బీఐ దాంట్లో డిపాజిట్ చేసుకుంటుంది, సో దట్ అట్లీస్ట్ ఇట్ విల్ గెట్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే వీ హ్యావ్ ఆర్బీఐ హియర్, ఆన్ ద అదర్ సైడ్ వీ హ్యావ్ బ్యాంక్. అయితే బ్యాంక్ ఆర్బీఐ దగ్గరికి మనీ పట్టుకెళ్తుందండి, ఎందుకు? డిపాజిట్ చేయడానికి. ఆర్బీఐ ఇన్ రిటర్న్ బ్యాంక్కి ఏమిస్తుంది అని అంటే జీ సెక్యూరిటీస్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఎందుకు అని అంటే బ్యాంక్ ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది,
ఆర్బీఐ ప్లీజ్ నా 100 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు నీ దగ్గర ఉంచు. ఓకే, దీనికి ఇంట్రెస్ట్ అయ్యి తర్వాత మాట్లాడదాం. కానీ ముందు నేను నీకు 100 కోట్లు ఇస్తున్నాను అని అంటే నమ్మకం, ఫ్రెండ్షిప్లో నమ్మకాలంటే ఆ టీ తాగితే నువ్వు డబ్బులు ఇచ్చి, కానీ ఆడికి మాత్రం మధ్యలో నువ్వు సెక్యూరిటీ ఉండకు, ఉంటే మాత్రం పెద్ద దెబ్బ అయిపోతుంది. ఓకే, ఆడు ఎంత నమ్మకస్తుడైనా కూడా మనం నమ్మకూడదు అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా బ్యాంక్ ఏమంటుంది అంటే లెట్స్ హెచ్డిఎఫ్సి ప్రైవేట్ బ్యాంక్, ఒకవేళ ఎస్బీఐ అయితే నువ్వు గవర్నమెంట్ నేను గవర్నమెంట్ ఫైన్, కానీ హెచ్డిఎఫ్సి కాబట్టి వేర్ ఇస్ ద సెక్యూరిటీ. అదేంటి నువ్వే కదా డిపాజిట్ చేసుకోవడానికి వచ్చావు అని అంటే చిన్న అమౌంట్ నేను డిపాజిట్ చేయట్లా, 100 కోట్లు పోతే సో జీ సెక్యూరిటీస్ పెట్టని చెప్పి అడుగుతాం అనమాట. వెంటనే ఆర్బీఐ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంక్స్కి ఇస్తుంది. దాంతోపాటు ఈ మనీ మీద ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ని మనం ఏమంటాం అని అంటే రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, రివర్స్ రెపో రేట్ అంటాం. అయితే ఇక్కడ కూడా కాంట్రాక్ట్ రాసుకుంటుంది ఆర్బీఐ నేను నీకు 100 కోట్లు ఇచ్చా, మళ్ళీ నేను 30 రోజుల తర్వాత వస్తా, నా 100 కోట్లు నాకు ఇచ్చి, అప్పుడు నేను నీకు నా సెక్యూరిటీస్ ఇచ్చేస్తా, నా సెక్యూరిటీస్ నేను నీకు ఇచ్చేస్తా. అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు నీ సెక్యూరిటీస్ రీపర్చేస్ చేయాలి. ఏం చేయాలి, రీపర్చేస్ చేయాలి. అందుకనే దీన్ని ఏమంటాం, రెపో మార్కెట్ అంటాం. అందుకనే దీన్ని రెపో మార్కెట్ అంటాం. రీపర్చేస్ చేసేటప్పుడు నువ్వు నాకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలి, దాన్నే ఇంట్రెస్ట్ అని పిలుస్తాం. అయితే ఇంట్రెస్ట్ మనం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి మనం మనీ డిపాజిట్ చేసుకుంటే బ్యాంక్స్ మనకి ఎంత ఇస్తాయండి, మేయర్లీ 4%, 5%. అదే బ్యాంక్స్ మనకు వడ్డీ ఇస్తే 10%, 20%. సో ఆబ్వియస్గా మనం ఎప్పుడైతే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేస్తామో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. సో రివర్స్ రెపో రేట్ అనేది ఆల్మోస్ట్ 3.75, 3.35 ఇలానే ఉంటుంది అనమాట, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే రివర్స్ రెపో రేట్ ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దెన్ రెపో రేట్. ఓకే, ఎప్పుడైతే నేను కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నానో దాని తర్వాత నెల రోజులు అయిపోయింది. నెల రోజులు అయిపోయిన తర్వాత మీ యాజ్ అ బ్యాంక్ నా డబ్బులు నాకు గుర్తొచ్చినాయి. సో నేను ఏం చేశానంటే పొద్దున్నే లేచి బ్రష్ కూడా చేయకుండా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళా. ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ దీస్ ఆర్ యువర్ సెక్యూరిటీస్, ప్లీజ్ రీపర్చేజ్ యువర్ సెక్యూరిటీస్. ఆ రీపర్చేస్ చేసేటప్పుడు ఆర్బీఐ నాకేం చేస్తుంది అని అంటే నేను ఏదైతే డిపాజిట్ చేశానో ఆ డిపాజిట్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే, ఈ ఇంట్రెస్ట్నే మనం ఏమంటాం, రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, అయితే దీన్ని ఇంకో టర్మ్తో కూడా పిలుస్తాం, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ అని కూడా పిలుస్తాం. ఎందుకు అనేది చెప్తా, ఫస్ట్ డయాగ్రామ్ చేసుకోండి. రాసుకోండి. when banks have surplus liquidity, సర్ప్లస్ అంటే ఇదండి.
surplus అంటే ఎక్కువైపోవడం. And banks have surplus liquidity, they can deposit their funds with RBI. They can deposit their funds with RBI, and in return RBI will provide them the benefits, and in return RBI will provide them the benefits in the form of and in return RBI will provide them the benefits in the form of RRR, reverse repo rate, in the form of reverse repo rate. In other words, next point, in other words, reverse repo rate RRR is the rate at which RBI borrows funds from the banks. In other words, RRR is the rate at which RBI borrows deposits from the banks. RBI borrows loans from the banks. RBI borrows loans from the banks. Okay, so ఇది రివర్స్ రెపో రేట్. ఫైన్, క్లియర్ రైట్? రివర్స్ రెపో రేట్. అయితే ఈ 2020 ఆ కరోనా వచ్చిన టైంలో ఏమైంది అని అంటే అంతవరకు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. 2020 ఆ టైంలో ఏమైందంటే మనం రెపో రేట్ని మార్కెట్లో డిఫ్లేషన్ వచ్చేసింది. సో డిమాండ్ అనేది అస్సలు లేదు. అండ్ జనాలకు కూడా డబ్బులు కావాలి, ఎందుకంటే మెడిసిన్ కొనుక్కోవాలి, ఆక్సిజన్స్ కొనుక్కోవాలి, మాస్కులు కొనుక్కోవాలి. సో ఆబ్వియస్గా పీపుల్ నీడ్ మనీ. అదే జనాలకు మనీ కావాలి అని అంటే మనం ఏం చేయాలి? సింపుల్ వే, రెపో రేట్ని తగ్గించేయాలి. జనాలు ఎక్కువ లోన్స్ తీసుకుంటారు, మార్కెట్లోకి ఎక్కువ లిక్విడిటీ వెళ్తుంది. అయితే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువ అయిపోయింది. నా ఆర్బీఐ ఏం చెప్తుంది అని అంటే ఇంకా మీరు జనాలకు లోన్స్ ఇవ్వద్దు, ఇన్స్టెడ్ మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా మాకు ఇచ్చేసేయండి. ఎందుకు అని అంటే మీరు మార్కెట్లో లోన్ ఇస్తే ఇంకా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అండ్ ఆర్బీఐ గైడ్లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి బ్యాంక్స్. ఓకే, అది మనం బ్యాంకింగ్ సెక్టార్లో చూద్దాం. ఓకే, అయితే బ్యాంక్స్ ఏం చేసినాయి అని అంటే, నేను నీకు ఒకవేళ ఇచ్చాను అనుకోండి, నువ్వు నాకు ఎంత ఇస్తావు? మేర్లీ 3.5%, 3.35% ఆ టైంలో. అదే నేను జనాలకి తక్కువ 8% ఇచ్చినా కూడా బోల్డ్ అంతమంది కొంటారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏమడిగిందంటే, వాట్ ఈస్ యువర్ డిమాండ్? నీ డిమాండ్ ఏంటో చెప్పు, దాన్ని బట్టి నేను ఫుల్ఫిల్ చేస్తాను. నువ్వు ఇచ్చే రివర్స్ రెపో రేట్ మాకు సరిపోవట్లేదు అన్నాయి ఎవరు? బ్యాంక్స్. అయితే సరే, అయితే నేను ఈ రివర్స్ రెపో రేట్ని కొంచెం మార్చి నేను ఏం పిలుస్తానంటే వేరియబుల్ రివర్స్ రెపో రేట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఫ్రమ్ దెన్ ముందు దాన్ని ఏమని పిలవడం స్టార్ట్ చేసింది? ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఇది ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది అనమాట. కానీ వేరియబుల్ అనేది ఆర్బీఐ ఫిక్స్ చేయదు. ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఆర్బీఐ బోల్డ్ అండ్ బ్యాంక్స్ ఉంటాయి మార్కెట్లో. ఎస్బీఐ ఒకటే ఉందండి, బోల్డ్ ఉన్నాయి కదా. ఓకే, బోల్డ్ అండ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్స్ అన్నిటికీ కలిపి ఒక కాల్ చేస్తుంది, కాన్ఫరెన్స్ కాల్ చేసి ఏం చెప్తుంది అంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, నేను మీ దగ్గర నుంచే రెపో రేట్, మీకు ఎంత రేట్ కావాలనేది, రివర్స్ రెపో రేట్ మీకు ఎంత కావాలనేది మిమ్మల్ని అడుగుతా. మీరు మీకు నచ్చిన అమౌంట్ చెప్పొచ్చు, కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. ఆ రేట్ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ రెపో రేట్ అయి ఉండాలి, ఓకే, ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్ కట్ చేసేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కాల్ చేస్తుంది. ఎస్బీఐ నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? లెట్స్ సే ఆ టైంలో 3.35 ఉంది, రెపో రేట్ 6% ఉంది. ఎస్బీఐ కొంచెం మంచిదే, గవర్నమెంట్ లేదు అని అంటే ఎస్బీఐ మేనేజర్ని మార్చేస్తారు. సో ఎస్బీఐ ఏం చెప్పిందని అంటే, ఐ నీడ్ 4%. తర్వాత హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళింది.
హెచ్డిఎఫ్సి ఏమో రెపో రేట్ ఎంత ఉందని అడిగింది, 6%. అయితే నాకు 5.75% కావాలని చెప్పింది. 5.75%. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళింది. యాక్సిస్ బ్యాంక్ ఏమో పాపం నువ్వు కూడా కరువులో ఉన్నావు కదా, ఓ 5% ఇవ్వు చాలంది. అలా ప్రతి బ్యాంక్ దగ్గర కూడా ఒక్కొక్క వాల్యూ తీసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ అన్నిట్లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో దాన్ని ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది యాజ్ రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్. అండ్ ఇది ఎవ్రీ 2 monthsకి వేరీ అవుతుంది. ఎవ్రీ 2 monthsకి ఇండివిజువల్గా కాల్ చేస్తుంది. కాల్ చేసి ప్రతి ఒక్కరిని అడుగుతుంది. ఫైనల్గా ఏదైతే లీస్ట్ ఉందో దట్ దే విల్ ఫిక్స్ యాజ్ అ రివర్స్ రెపో రేట్. And this rate is going to vary in future. That's the reason we call this rate as variable reverse repo rate. అర్థం కాలేదా? సింపుల్. మామూలుగా మన ఆప్షన్ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో ఏం చేస్తాం, ప్లేయర్ని పెడతాం. ఓకే, లెట్స్ సే క్రిస్ గేల్ బాగా 6లు కొడతాడు అనగానే 10 కోట్లు 12 కోట్లు 25 కోట్లు అని చెప్పి ఆడుకుంటారు. ఇందులో ఎవరైతే తక్కువ పాడుతున్నారో దట్ రేట్ విల్ బి ఫిక్స్డ్ యాజ్ వేరియబుల్ రివర్స్ రెపో రేట్. ఓకే, సో ఇది ఫిగర్ వేసుకోండి. డన్. ఇక్కడ కూడా ఏదో పర్సెంటేజ్ వేసుకోండి మీకు నచ్చినట్టు, బట్ 4% కన్నా ఎక్కువ వేసుకోండి. డన్, రాసుకోండి. ఆఫ్టర్ కోవిడ్ there was excess liquidity in the market. There was excess liquidity in the market. To observe the liquidity, RBI invited the banks to observe the liquidity. Repeat cheyna. To observe the liquidity, RBI invited the banks and quoted fixed RRR and quoted fixed reverse repo rate, which was considered to be RBI invited the banks and quoted fixed reverse repo rate, okay, which was considered to be very low by the banks. In bracket write down 3.35%. 3.35%. 3.35%. Next point. Therefore, most of the banks did not participated in the reverse repo operations. Therefore, most of the banks did not participated in the reverse repo operations. Next point. In order to motivate them
RBI invited them in order to motivate them. RBI invited them to quote their desired level of reverse repo rate. To quote their desired level of reverse repo rate. To quote their desired level of reverse repo rate. Based on this exercise, RBI will pick the least quoted RRR by the banks, the least quoted RRR by the banks, and this rate is known as variable reverse repo rate. Variable reverse repo rate. Variable reverse repo rate. Okay, fine. అర్థమైందండి వేరియబుల్ రివర్స్ రెపో రేట్. అయితే బ్యాంక్స్ ఈసారి కొంచెం స్మార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే కాన్ఫరెన్స్ కాల్ చేస్తుందో ఆర్బీఐ, దాని తర్వాత ఇమీడియట్గా ఇండివిజువల్గా కాల్ చేస్తుంది. ఈ కాల్ చేసే టైంలో 30 minutes గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ 30 minutes గ్యాప్లో ఈ బ్యాంక్స్ అన్ని కూడా కాన్ఫరెన్స్ కాల్ చేసేసుకొని, మీరు ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తున్నారు, ఇలా అయితే మనం దెబ్బ అయిపోతున్నాం. సో దిస్ టైమ్ వాట్ విల్ డూ ఈస్ అందరం కలిపి ఒకటే రేట్ చెప్తాం. ఓకే, సో ఈ రేట్ అనేది మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, రెపో రేట్ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో ఒక పని చేద్దాం, మనందరం కలిపి రెపో రేట్ 6 ఉంది కాబట్టి ఒక 25 basis points తగ్గించి చెప్దాం. 5.75%. అందరూ ఇదే చెప్పాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ గొడవలు వస్తాయి. సో ఇప్పుడైతే ఈ హాఫ్ అన్ అవర్లో మ్యాజిక్ జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఆర్బీఐ కాల్ చేసేటప్పుడు ఏమంటే ప్రతి బ్యాంకు కూడా 5.75 ఆర్బీఐ షాక్ అయిపోయింది. ఇదేంటి, ఫస్ట్లో బాగానే ఉంది కదా ఎస్బీఐ అట్లీస్ట్ నా బిడ్డ 4% చెప్పేది, ఇప్పుడు ఎస్బీఐ కూడా 5.75 చెప్తుంది అని చెప్పేసి, ఇలా అయితే కుదరదు అని చెప్పి ఆర్బీఐ కేమ్ అప్ విత్ వన్ మోర్ సొల్యూషన్ విచ్ ఈస్, రాసుకోండి, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. ఓకే, అయితే ఇక్కడ ఆర్బీఐ ఏమని ఆలోచిస్తుందనంటే 2 things. ఫస్ట్ థింగ్, రేట్ ఎక్కువ ఇవ్వాలి, అప్పుడే జనాలందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఐ మీన్ టు సే లైక్ బ్యాంక్స్ అన్ని పార్టిసిపేట్ చేస్తాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మార్కెట్లో లిక్విడిటీ పెరగకూడదు. 2 things. రెండింటికి ఆర్బీఐ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎలా అనంటే, ఈసారి నేను లోన్ ఇస్తా. ఎలా అనంటే మీరు అనుకున్న దానికి తగ్గ లోన్ ఇస్తా. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక ఫిక్స్డ్ ఫార్ములా తీసుకొస్తున్నా. మీరు అడగనవసరం లేదు, డైరెక్ట్గా నేనే చెప్పేస్తున్నా. STF ఈక్వల్స్ టు రెపో రేట్ మైనస్ 25 basis points. ఓకే, ఇక్కడ ఒక నోట్ రాసుకోండి. 1% ఈక్వల్స్ టు, రాసుకుందరులేండి, 1% ఈక్వల్స్ టు 100 basis points. సో ఆబ్వియస్గా 25 basis points అంటే 0.25%. 0.25% రాసుకుందరు. వినండి స్టోరీ. ఓకే, సో ఏం చెప్పింది, మీరు అడగని అవసరం లేదు, నేనే ఎక్కువ ఇస్తాను. అండ్ ద ఫార్ములా ఇస్ ఫిక్స్డ్ విచ్ ఈస్ STF ఈక్వల్స్ టు రెపో రేట్ మైనస్ 25 basis points. అయితే వీళ్ళు ఎప్పుడైతే ముందు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసేవాళ్ళు, ఆర్బీఐ ఏం చేసేది, వీళ్ళకి సెక్యూరిటీస్ ఇచ్చేది. ఎస్, సెక్యూరిటీస్ ఇచ్చేది. అయితే వీళ్ళు మనీ అనేది ఆర్బీఐ దగ్గర స్టక్ అయిపోయింది ఒక సైడ్, కానీ ఇంకో సైడ్ వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి, సెక్యూరిటీస్ వస్తున్నాయి. అండ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ సెక్యూరిటీస్ ఆర్ ట్రేడబుల్ ఇన్ ద మార్కెట్. సెక్యూరిటీస్ ఆర్ ట్రేడబుల్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు నాకు అర్జెంట్గా డబ్బులు కావాలనుకోండి, దిస్ ఇస్ గవర్నమెంట్ సెక్యూరిటీ, నువ్వు ఇది తీసుకో, దాని మీద ఎంత రాస్తుందో అంత అమౌంట్ నాకు ఇచ్చేసి. సో దిస్ ఈస్ ట్రేడబుల్. అయితే ఈ బ్యాంక్స్ ఏంటంటే ఒకవైపు వాళ్ళ మనీ
ఆర్బీఐ దగ్గర స్ట్రక్ అయిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఇంకోటి ఏంటి అని అంటే సేమ్ మనీకి విలువ చేసే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈజీగా ట్రేడ్ అయిపోతాయి. జస్ట్ లైక్ యువర్ గోల్డ్ ఎవడైనా వద్దంటాడా, అలానే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఎవడు వద్దంటాడు. వీళ్ళు ఏం చేసేవాళ్ళని అంటే ఒకవైపు వీళ్ళ మనీ స్ట్రక్ అయిపోయినా ఇంకోవైపు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమ్మేసేవాళ్ళు, అమ్మేసిన డబ్బు తీసుకుని మళ్ళీ లోన్ ఇచ్చేసేవాళ్ళు. సో ఆర్బీఐకి బుర్ర పాడైపోయింది. సో ఫస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. సో వాళ్ళకి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తా, వాళ్ళు అడిగిన ఫార్ములానే 25 బేసిస్ పాయింట్స్ తగ్గించి అంత ఇచ్చేస్తున్నా. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మార్కెట్లో లిక్విడిటీ పెరగకూడదు. అందుకని ఆర్బీఐ టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకొచ్చింది. ఈసారి మీరు ఒకవేళ నా దగ్గర డిపాజిట్ చేస్తే నేను నీకు ఇంట్రెస్ట్ ఇస్తాను, కానీ సెక్యూరిటీస్ ఇవ్వను, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవ్వను. ఎందుకు అని అంటే మీరు ఏం చేస్తున్నారు నాకు తెలీదా? సో అన్ని పక్కన పెడితే నేను గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీకు ఇవ్వనంటే ఇవ్వను. ఇలా ఎవరైనా లోన్ తీసుకుంటే, లోన్ డిపాజిట్ చేస్తే దాన్ని ఏమంటాం అంటే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. మీరేం అడిగారు? ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను శాలరీ పట్టుకున్నాను, పర్సనల్ లోన్ తీసుకోవడానికి వెళ్ళాను. పర్సనల్ లోన్ అంటే కొలాటరల్ ఫ్రీ లోన్. కొలాటరల్ ఫ్రీ లోన్ అంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. అది నేను కొలాటరల్ పట్టుకెళ్ళాను, గోల్డ్ పట్టుకుని వెళ్ళి బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేస్తాను. వాడు ఎంత అడుగుతాడు? 8%. సో కొలాటరల్ ఉంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొలాటరల్ లేకపోతే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నువ్వు నా దగ్గర కొలాటరల్ పెట్టద్దు. ఒకవేళ కొలాటరల్ పెడితే రివర్స్ రెపో రేట్, నీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా. ఒకవేళ నువ్వు కొలాటరల్ నాకు ఇవ్వకపోయినా పర్లేదు అనుకున్నావా, నేను నీకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తా. అది స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ. అర్థమైందా? క్లియర్? సో ఇది ఫస్ట్ ఇది రాసేసుకోండి ఫాస్ట్గా. సో రెండు సొల్యూషన్స్ వచ్చేసినాయా? రెండు. ఫస్ట్ థింగ్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ విల్ పార్టిసిపేట్. సెకండ్ థింగ్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్ మస్ట్ బి కంట్రోల్. ఎలా కంట్రోల్ చేసింది? సెక్యూరిటీస్ ఇవ్వకుండా. ఎస్, రాసుకున్నారు? ఇది రాసుకోండి. ఎస్డిఎఫ్ is the rate at which SDF is the rate at which the banks deposits their amount with RBI. Banks deposits their amounts with RBI. Next point, sloga raskondi. Under SDF, under స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని రాసుకోండి. అండర్ టర్మ్ అనేది మనకు అలవాటు అవ్వాలన్నమాట. ఓకే, సో అండర్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ RBI do not provide any collateral to the banks. ఓకే, సో బ్యాంక్స్ అన్ని కూడా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ నువ్వు చీటింగ్ చేస్తున్నావు అంటే వెంటనే నీకు లైసెన్స్ ఎవరు ఇస్తారో తెలుసా అంటే నువ్వు చీటింగ్ అని ఎవరు చెప్పారు? ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇన్ ద ఎకానమీ. ఓకే, నౌ కీప్ అ నోట్ పాయింట్. ఓకే, అయితే ఎప్పుడైతే ఎస్డిఎఫ్ వచ్చిందో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీకి, ఆటోమేటిక్గా ఇండియాలో ఈ రివర్స్ రెపో రేట్ అనేది డార్మెంట్ అయిపోయింది, విచ్ మీన్స్ ఇన్యాక్టివ్. మన పొలిటికల్ సైన్స్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్. ఓకే, సో యూపీఎస్సీలో ఒకవేళ ఇండియాలో ఇప్పుడు రివర్స్ రెపో రేట్ లేదు అని అంటే దట్స్ రాంగ్. రివర్స్ రెపో రేట్ ఈస్ డార్మెంట్ అంటే దట్ ఈస్ ట్రూ. ఓకే, కీప్ ఎ నోట్ పాయింట్. From 2021, RBI has made the RRR dormant and replaced it with
SDF from 2021 and replaced it with SDF from 2021. SDF from 2021. అర్థమైనాయండి బ్యాంక్స్ అనేవి ఎలా లోన్ తీసుకుంటాయో? క్లియర్? ఎస్. సో ఇది బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి, ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి తీసుకునే పద్ధతి. ఓకే, ఇప్పుడు హెడింగ్ పెట్టుకోండి, గవర్నమెంట్ బారోయింగ్స్. గవర్నమెంట్ బారోయింగ్స్. Government borrowings. Okay, government borrowings are of three types. Government borrowings are of three types. Government borrowings are of three types. Okay, first one, cash management bills. Cash management bills. Second one, treasury bills. Treasury bills. And third one is dated securities. Third one is dated securities. Okay, so government borrowings are of three types: cash management bills, treasury bills and dated securities. Okay, difference ఏంటి అని అంటే సేమ్. ఒకవేళ less than 91 days, less than 91 days కి ఒకవేళ నేను లోన్ తీసుకున్నా, అలా లోన్ తీసుకుంటే దాన్ని ఏమంటాం అని అంటే క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్. ఓకే, ఒకవేళ నేను 91 days దగ్గర నుంచి 361 days వరకు తీసుకున్నా, అప్పుడు దాన్ని ఏమంటాం అని అంటే ట్రెజరీ బిల్స్. ట్రెజరీ బిల్స్లో 3 రకాలు ఉంటాయి. ఏంటవి? T91, T182, T364. సో నేను ఇక్కడ 3 విధాలుగా లోన్స్ తీసుకోవచ్చు. 91 రోజులకి, 182, అలానే 364 రోజులు. ఒకవేళ greater than or equals to 365 days, అప్పుడు దాన్ని ఏమంటాం? డేటెడ్ సెక్యూరిటీస్. డేటెడ్ సెక్యూరిటీస్. ఓకే, సో ఇక్కడే కొన్ని ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకోగలరు. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఎవరు ఇష్యూ చేయగలరు? ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం. అలానే ట్రెజరీ బిల్స్ కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఇష్యూ చేయగలదు. కానీ డేటెడ్ సెక్యూరిటీస్ మాత్రం బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ క్యాన్ ఇష్యూ. జీ మనం ఎప్పుడైనా జనరల్గా ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఒక 5 బుడ్డోళ్ళు ఉన్నారు, కొడుకులో కూతుర్లో ఎవరో. రైల్వే స్టేషన్లోకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఇటు అటు తిరగనీరు. సో షార్ట్ టర్మ్గా ఇటు అటు తిరగనీరు. కానీ వీళ్ళే అదే ఒక మంచి ప్లే స్కూల్కి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు అక్కడ చూసి వాళ్ళు ఆడుకుంటుంటే మురిసిపోతూ ఉంటారు. దట్ ప్లే స్కూల్ ఈజ్ నథింగ్ బట్ లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ మార్కెట్లో సెంటర్ స్టేట్స్ని అలౌ చేస్తుంది, బట్ షార్ట్ టర్మ్గా స్టేట్స్ని అలౌ చేయదు అనమాట. ఎందుకనేది క్వైట్ రిస్కీ, మేనేజ్ చేయలేదు. అందుకని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్కి ఇలా లోన్స్ తీసుకోవడానికి అవ్వదు, ఇలా మాత్రం తీసుకోవచ్చు. ఓకే, ఇందాక నుంచి మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటున్నాం కదా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అని అంటే, దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్
securities. And as a government securities, treasury bills and dated securities. ఓకే, అర్థమైంది కదా? థియరీ పార్ట్ రాసుకోండి ఫటాఫట్. ఎక్స్ప్లెనేషన్. CMB are issued, CMB cash management bills are issued for less than 91 days, for less than 91 days, for less than 91 days. TBs are issued for 91 days, 182 days. TBs are issued for 91 days, 182 days, and 364 days. And 364 days. Next point. CMBs and TBs. CMBs and TBs are issued only by central government. Are issued only by central government. Next. Dated securities. Dated securities can be issued by for greater than or equals to 365 days. Can be issued for greater than or equals to 365 days. Can be issued by both. Can be issued by both state and central government. Can be issued by both state and central government. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్స్ దీన్ని ఇష్యూ చేస్తాయో దాన్ని ఏమంటాం అని అంటే డేటెడ్ సెక్యూరిటీస్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటాం. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఇష్యూ చేసింది అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంది, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్. స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ రాసుకోండి. whenever it is issued by the state government, whenever it is issued by the state government, then it is called as state development loans. Then it is called as state development loans. Okay, see, okay, let's say గవర్నమెంట్ కి అప్పు కావాలి. గవర్నమెంట్కి ఏం కావాలి? అప్పు కావాలి. ఓకే, గవర్నమెంట్కి ఎప్పుడైనా అప్పు కావాలి అని అంటే ఫ్రమ్ డొమెస్టిక్ మార్కెట్. ఓకే, మన ఇండియా నుంచి అప్పు కావాలి. అప్పుడు గవర్నమెంట్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఆర్బీఐ దగ్గరికి. అందుకని ఆర్బీఐ ఫంక్షన్స్లో నేను మళ్ళీ చెప్తాను, ఇట్ ఈస్ డొమెస్టిక్ బారోవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆర్బీఐ ఈజ్ ద డొమెస్టిక్ బారోవర్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎప్పుడైతే మన జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గవర్నమెంట్కి ఇవ్వాలో ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్కి హెల్ప్ చేసేది ఎవరు అని అంటే ఆర్బీఐ. సో ఎప్పుడైతే గవర్నమెంట్కి డబ్బులు కావాలో గవర్నమెంట్ విల్ రీచ్ ఆర్బీఐ. గవర్నమెంట్ ఏం చేస్తుందండి? ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ రిక్వైర్మెంట్ అడుగుతుంది, గవర్నమెంట్ నీకు ఎంత కావాలి, ఎన్ని రోజులకు కావాలి. గవర్నమెంట్ ఒకవేళ చెప్పింది అనుకోండి ఏమని, నాకు ఒక 1000 కోట్లు కావాలి అండ్ నీ మీదట్టు నేను 90 daysలో రిటర్న్ చేస్తాను. సో 90 days మీన్స్ లెస్ దెన్ 91. సో లెస్ దెన్ 91 మీన్స్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్. ఓకే, సో అప్పుడు తను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తుంది. ఇవన్నీ జీరో కూపన్ బాండ్స్. ఏంటివి? జీరో కూపన్ బాండ్స్. జీరో కూపన్ బాండ్స్ అంటే అదే డిస్కౌంటెడ్ బాండ్స్. ఓకే, సో ఏంటవి? 1000 రూపాయలు రాసి ఉంటుంది, మీరు ఎంత కొంటారు? 800కి. సో యూ విల్ పర్చేస్ అట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ యూ విల్ గెట్ ద అమౌంట్ అట్ ద ఫేస్ వాల్యూ. మీరు 800 కొంటారు, మీకు వచ్చేది 1000 రూపాయలు. ఓకే, సో ప్రీవియస్ క్లాసెస్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. దీని మీద ఏం రాసి ఉంటుంది అని అంటే ఫేస్ వాల్యూ ఈక్వల్స్ 1000 రూపీస్ అని రాస్తుంది. ఆ రోజు డిస్కౌంట్ ఓన్లీ ఫర్ టుడే ఉంటాయి కదా, 800 అని రాస్తుంది.
సో మీరు పర్చేస్ చేసేటప్పుడు డిస్కౌంటెడ్ ప్రైస్లో పర్చేస్ చేస్తారు. 90 days అన్నది కాబట్టి 90 days తర్వాత నువ్వు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ విల్ గివ్ యూ 1000. ఎంత ఇస్తుంది? 1000 ఇస్తుంది. సో నువ్వు పర్చేస్ చేసేటప్పుడు యూ విల్ పర్చేస్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ అండ్ యూ కెన్ రిడీమ్ ఎట్ ఫేస్ వాల్యూ. దాన్ని ఏమంటాం అని అంటే జీరో కూపన్ బాండ్స్. ఇవన్నీ కూడా జీరో కూపన్ బాండ్స్. సో ఇలా ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఒక డాక్యుమెంట్ ఫ్రేమ్ చేస్తుంది. ఫ్రేమ్ చేసి ప్రజలారా ఇది గవర్నమెంట్ బాండ్, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో యూ కెన్ సింప్లీ పర్చేస్ దెమ్. 3 months టైం, మెచ్యూర్ అయిన తర్వాత యూ కెన్ గెట్ యువర్ ఫేస్ వాల్యూ. సో సిఎంబి ప్రింట్ చేస్తుంది విచ్ ఈస్ లెస్ దాన్ 91 days. గవర్నమెంట్ ఏం చెప్పింది? లేదు నాకు కొంచెం ఎక్కువే కావాలి. సో నాకు 3 రకాలు కావాలి. నేను కొంత అమౌంట్ ఏం చేస్తానంటే 91 daysకి ఇస్తా, కొంత నేను 182 daysకి ఇస్తా, అండ్ కొంత నేను 364 daysకి ఇస్తా. అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే సేమ్ డాక్యుమెంట్ పేరు మారుస్తుంది. ఈసారి ఏమంటది? టీబీ అంటే తగ్గేది కాదండి, ట్రెజరీ బిల్స్. ఓకే, ఇందులో ఏంటి అని అంటే T91, T182 అండ్ T364. ఓకే, అండ్ అలానే థర్డ్ వన్ వచ్చేసి ఓకే. సో ఈసారి గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే నాకు ఎక్కువ కావాలి. ఎంత? సంవత్సరం లేదా నాకు సంవత్సరం కన్నా ఒక 3 years వరకు కావాలి. వెంటనే ఆర్బీఐ ఏమంటుంది అని అంటే ఓకే ఫైన్, నేను నీకు ఇస్తా, కానీ ఇది నీకు మనీ మార్కెట్లో రాదు. ఇది ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. ఎందులోకి వస్తుంది? క్యాపిటల్ మార్కెట్లోకి వస్తుంది. సో ఇందులో మనం ఇది చదువుతున్నాం, బట్ దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే డేటెడ్ సెక్యూరిటీస్ ఏం చేస్తుంది అని అంటే ఫర్ మోర్ దాన్ 365 days, more than or equal to 365 days కోసం ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తుంది. దాన్నే మనం ఏమంటామని అంటే డేటెడ్ సెక్యూరిటీస్. అండ్ టుగెదర్ దీస్ టూ ఆర్ కాల్డ్ యాజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అయితే ఇప్పుడు వీటిని ఎలా అమ్ముతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అని అంటే వీ హ్యావ్ ఫ్లిప్కార్ట్, వీ హ్యావ్ అమెజాన్. ఓకే, ఈ మధ్య బిగ్ బాస్కెట్ అంటున్నారు, వేరే వేరే పేర్లు ఏవో వస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో అయితే ఇంకా ఫేమస్. అలానే వీటిని కొనాలి అని అంటే దానికంటూ ఒక ప్లేస్ ఉండాలి కదా. సో గవర్నమెంట్ ఏం చేసింది ఏంటంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఆర్బీఐ ఏం చేసింది అని అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది విచ్ ఈస్ ఈ కుబేర్ తెలుసా మీకు? ఎవరు? తిరుపతి హుండీలో వేసే డబ్బులన్నీ కూడా కుబేరుడి దగ్గరికి వెళ్తాయి అన్నమాట. సో అతని పేరు మీద ఒక వెబ్సైట్ క్రియేట్ చేసింది, దట్ ఈస్ ఈ కుబేర్ అంటే ఏంటి అని అంటే ఒక వెబ్సైట్, డిజిటల్ వెబ్సైట్. అందుకని చెప్పి దానికి నేమ్ ఏమి ఇచ్చారు? ఈ కుబేర్. ఇప్పుడు ఎవరికైతే బాండ్స్ కావాలో బాండ్స్ అన్ని ముందైతే ఒకప్పుడైతే ఫిజికల్గా ప్రింట్ చేసేవాళ్ళు. అప్పుడు దీనికంటూ కొన్ని ఆఫీసెస్ ఉండేవి, ఇప్పుడు అవేం లేవు. సింపుల్గా ఏంటి అని అంటే ఒక వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లోకి వెళ్ళడం, బాండ్ చూడడం, డిస్కౌంటెడ్ ప్రైస్లో కనిపిస్తుంది, అండ్ యూ కెన్ పర్చేస్ ఆఫ్టర్ 3 months. ఇది కొంటే 3 months అయితే మళ్ళీ సేమ్ వెళ్ళడం, మీ బాండ్ నెంబర్ ఎంటర్ చేయడం, మెచ్యూర్డ్ అని ఒక రెడ్ కలర్లో ఇది వస్తుంది, రిడీమ్ నో అని వస్తుంది, గివ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ద మనీ విల్ బి డిపాజిటెడ్ ఇన్ టు యువర్ అకౌంట్. ప్రాసెస్ అర్థమైందా? సో వెన్ ఎవర్ government needs money, it will reach RBI. RBI now it will prepare the documents, but this time digital documents. 3 types will be there: CMB, TB, alane DS, dated securities. వీటన్నిటిని కూడా ఎందులో డిస్ప్లే చేస్తుంది అని అంటే ఈ కుబేర్. ఎందులో? ఈ కుబేర్ నుంచి కొనుక్కుంటాం, మెచ్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడికే వెళ్తాం, బాండ్ నెంబర్ ఎంటర్ చేస్తాం, వీ కెన్ క్లెయిమ్ ఆర్ వీ కెన్ రిడీమ్ ఆర్ మనీ. సింపుల్.
డన్. ఓకే ఫైన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ కుబేర్లో నేను వెళ్ళి డైరెక్ట్గా కొనొచ్చా అని అంటే నో ఆప్షన్. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ అలౌడ్. మరి ఎవరు అలౌడ్ చూద్దాం. ఈ కుబేర్ ఓకే ఇందులో కొనాలి అని అంటే ఓన్లీ ముగ్గురికి మాత్రమే పర్మిషన్స్. ఎంతమందికి? ముగ్గురికి. ఒకటి కమర్షియల్ బ్యాంక్స్. ఎందుకు అని అంటే వాళ్ళకి మనీ కావాలంటే ఇమీడియట్గా జీ సెక్యూరిటీస్ అనేవి ఆర్బీఐ దగ్గర పెట్టాలి, అప్పుడు మాత్రమే వాళ్ళకి లోన్ వస్తుంది. అందుకని దే షుడ్ హ్యావ్ దిస్ జీ సెక్యూరిటీస్. అందుకని కమర్షియల్ బ్యాంక్స్కి. అలానే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే కొంతమంది కలిసి ఒక బ్యాంకుని పెట్టుకోవడం అండి. అది అర్బన్ ఏరియాలో ఉంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, రూరల్ ఏరియాలో ఉంటే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఇక్కడ రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి అలో లేదు, ఓన్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే అలానే ఇన్సూరెన్స్ ఫర్మ్స్, ఎల్ఐసి లాంటి వాళ్ళ దగ్గర కూడా బాగానే డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఇన్సూరెన్స్ ఫర్మ్స్ బేసిక్ ఇన్సూరెన్స్ ఫర్మ్స్ ఏం చేస్తూ ఉంటాయి, మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్తో మీకు రిటర్న్స్ ఇస్తాయి. ఎస్, వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఒక సేఫెస్ట్ ఆప్షన్ కూడా ఇవ్వాలి కదా. సేఫెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, దాని తర్వాతే గోల్డ్. ఓకే సో ఇన్సూరెన్స్ ఫర్మ్స్ ఈ మూడు డైరెక్ట్గా ఈ కుబేర్ దగ్గరికి వెళ్ళొచ్చు, వెళ్ళి వాళ్ళ కంపెనీ నేమ్తో కొనేసేయచ్చు. మరి మిగిలిన వాళ్ళు కొనొచ్చా అని అంటే కొనలేరండి. ఎప్పటి వరకు అని అంటే 2021 వరకు. ఓకే 2021 వరకు. తర్వాత కొనొచ్చా అంటే కొనొచ్చు. 2021 తర్వాత గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది అని అంటే రీటైల్ డైరెక్ట్ స్కీమ్ అని తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడు? బడ్జెట్ 2021. దీని పరంగా ఏం చేసింది అని అంటే ఒక ఫెసిలిటేటర్స్ అనే ఒక కంపెనీని తయారు చేసింది. జస్ట్ లైక్ సెబీ బ్రోకర్స్ని ఎలా తయారు చేసింది, అలానే సెబీ ఇంకెవరిని తయారు చేసింది? అండర్ రైటర్స్ని తయారు చేసింది. అలానే ఆర్బీఐ ఏం చేసింది? ఫెసిలిటేటర్స్. వై ఆర్బీఐ? బికాస్ మనీ మార్కెట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అక్కడ సెబీ ఎందుకు? క్యాపిటల్ మార్కెట్ ఈస్ రెగ్యులేటెడ్ బై సెబీ. ఓకే సో ఫెసిలిటేటర్స్ని తయారు చేసింది. ఈ ఫెసిలిటేటర్స్ని ఏమని పిలవడం స్టార్ట్ చేసింది అని అంటే ప్రైమరీ డీలర్స్, పీడీస్. ఏమని పిలవడం స్టార్ట్ చేసింది? ప్రైమరీ డీలర్స్. ఓకే ఈ ప్రైమరీ డీలర్స్ అంటే ఎవరో చూడండి, ఎవరు లేరు, వీళ్ళే ప్రైమరీ డీలర్స్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్గా కొనలేరు కాబట్టి, వీళ్ళు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. వీళ్ళు డైరెక్ట్గా కొనలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొనేస్తారు. కొనేసి ఎస్బీఐ కొనింది అనుకోండి, హెచ్డిఎఫ్సి కొనింది అనుకోండి, ఎందుకంటే ఎస్బీఐకి లేదు కాబట్టి చెప్పట్లా, హెచ్డిఎఫ్సికి ఉంది. హెచ్డిఎఫ్సి ఫెసిలిటేటర్ ప్రైవేట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే ఇప్పుడు జనాలు డైరెక్ట్గా ఈ కుబేర్కి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు అని అంటే హెచ్డిఎఫ్సి ఫెసిలిటేటర్ ప్రైవేట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇక్కడికి వెళ్ళి ఆల్రెడీ తిని చాలా షేర్స్ కొనేసి ఉంటుంది, ఒక 1000-1,00,000 షేర్స్ కొనేసి ఉంటుంది, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లో పెట్టేస్తుంది. ఇప్పుడు మనం ఏంటి అని అంటే 100 రూపాయలు దాన్ని ఒక 3% ఆ 2% కమిషన్ దానికి ఇచ్చి మనం కొనుక్కుంటాం అనమాట. 100 రూపాయలు దాన్ని ఒక 102 రూపాయలకో 103 రూపాయలకో కొనుక్కుంటాం. సో దే ఆర్ డీలింగ్ ప్రైమర్లీ విత్ ద ఈ కుబేర్. మనం సెకండరీ డీలర్స్. ఓకే సెకండరీ డీలర్స్ ఎవరు అని అంటే రీటైల్ ఇన్వెస్టర్స్. ఎవరండి? రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్లో ఎవరెవరు వస్తారు అని అంటే మీరు, నేను, ఇండివిజువల్స్, కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఓకే ఇది నేను బ్యాంకింగ్లో క్లియర్గా డెఫినేషన్ చెప్తా. ఇప్పటికీ రూరల్ ఏరియాస్లో ఉండే బ్యాంక్స్, రూరల్ ఏరియాస్ కోసం పనిచేసే బ్యాంక్స్. ఓకే సో వీళ్ళు డైరెక్ట్గా కొనడానికి లేదు. వీళ్ళు ఏం చేయాలి? ఫెసిలిటేటర్స్ దగ్గరికి వెళ్ళాలి, అంటే ప్రైమరీ డీలర్స్ దగ్గరికి. ప్రైమరీ డీలర్స్ దగ్గర కమిషన్ ఇచ్చి కొనుక్కోవాలి.
ఓకే, డన్. సో ఇది కొనుక్కునే పద్ధతి, అర్థమైందా? ఎప్పుడైతే గవర్నమెంట్కి కావాలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది. ఆర్బీఐ ఈ కుబేర్ వెబ్సైట్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్స్ అనేవి, గవర్నమెంట్ బాండ్స్ అనడం బెటర్, ఎందుకు అని అంటే సెక్యూరిటీస్ అంటే ఈ రెండే వస్తాయి, సిఎంబి అంటే 3 వస్తాయి, అదే గవర్నమెంట్ బాండ్స్ అంటే 3 వస్తాయి. సో గవర్నమెంట్ బాండ్స్ అనేవి ఎక్కడ లిస్ట్ చేస్తుంది, ఈ కుబేర్. ఎప్పుడైతే ఈ కుబేర్లో లిస్ట్ చేస్తుందో 2 విధాలుగా డివైడ్ చేసేసారు. వీళ్ళు కమర్షియల్ బ్యాంక్స్ కానీ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ఇన్సూరెన్స్ ఫర్మ్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే డైరెక్ట్గా కొనొచ్చు. మిగిలిన వాళ్ళు డైరెక్ట్గా కొనడానికి లేదు, సెకండరీ మార్కెట్లో అంటే సెకండరీ డీలర్స్ అవుతారు. సెకండరీ మార్కెట్ అనడానికి కరెక్ట్ కాదు, సెకండరీ డీలర్స్ అవుతారు. ఓకే, ఈ సెకండరీ డీలర్స్ అనే వాళ్ళు ప్రైమరీ డీలర్స్ దగ్గరికి వెళ్ళి కొంటారు. సెకండరీ డీలర్స్ ఎవరు అని అంటే మీరు, నేను, ఇండివిజువల్స్. అలానే కంపెనీస్, ఇన్స్టిట్యూషన్స్, ఆర్ఆర్బీస్. కంపెనీస్ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేశారని అంటే, ఈ రోజుల్లో కంపెనీ అంటే ఒకడు ఆన్లైన్ చేసుకుంటూ కూడా వాడు ఒక కంపెనీ లిస్ట్ చేసేస్తాడు, ఆమె కంపెనీ అంటాడు. యాక్చువల్గా చూస్తే వాడు ఇండివిజువల్. అందుకని చెప్పి కంపెనీస్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఇంక్లూడ్ చేశారు. అలానే ఇన్స్టిట్యూషన్స్ అంటే దీస్ ఎన్జిఓస్ అండ్ ఆల్, ఇవన్నీ వస్తాయి. సో వీళ్ళు కూడా డైరెక్ట్ కొనేదానికి లేదు. ఓకే, అలానే ఆర్ఆర్బీస్, వీళ్ళు కావాలి అనుకుంటే దే విల్ బికమ్ సెకండరీ డీలర్స్, దే హ్యావ్ టు గో టు ప్రైమరీ డీలర్స్. ప్రైమరీ డీలర్స్ అంటే ఇదే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు, దే విల్ పే కమిషన్ టు దెమ్. ఓకే, సో రిమైనింగ్ సెకండరీ మార్కెట్లో ఉంటుంది, అది రేపు చూద్దాం. ఫైన్, సో బాయ్ ఫర్ టుడే, ఐల్ మీట్ యు గైస్ టుమారో.